నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 70 రోజులు 70 సంగతులు ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చేసారు. ఇండియాలోనే ది బెస్ట్ ఫైట్ మాస్టర్స్ అనగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది బ్రదర్స్. వీరికి పరిచయం అక్కర్లేదు, లెక్కలేనన్ని సినిమాల ఇండస్ట్రీకి వర్క్ చేశారు, ఫైట్ మాస్టర్స్గా కొనసాగుతున్నారు ఇప్పుడు. అలాగే మన మెగాస్టార్తో కూడా వర్క్ చేశారు. మరి మెగాస్టార్తో చేసిన అనుభవం వారికి ఎలా ఉంది, ర్యాపో ఎలా ఉంది, ఇలాంటి అనేక విషయాల్ని రామ్ లక్ష్మణ్ వీరిద్దరిని అడిగి తెలుసుకుందాం. ఈ పేరు పరిచయం అవసరం లేదు కదా. సో రామ్ లక్ష్మణ్ గారు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి మీ ఇద్దరికి. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? సూపర్. అసలు బ్రదర్స్ మీ కోఆర్డినేషన్ నిజంగా రియల్లీ అప్రిషియేట్ చేయాలి సార్. ఇంత లాంగ్ జర్నీ రియల్ లైఫ్లో ఒకే ప్రొఫెషన్ ఎంచుకుని కొనసాగడం అనేది మేబీ చూడమేమో. అసలు అది ఇండస్ట్రీలో అసలు ఎలా సాధ్యమవుతుంది? మీ ఇద్దరు కోఆర్డినేషన్ ఎలా కుదురుతుందండి? అసలు ర్యాపో ఏంటి? మీరు చెప్తారా? మన డిజైనింగ్ అంటే మెయిన్ కష్టం, గాడ్ డిజైనింగ్ అని అనుకో. గాడ్ డిజైనింగే. ఆన్సర్ ఎంత చక్కగా చెప్పారో తెలుసా మీరు. మన తెలివితేటలు ఎక్కువయ్యే ప్రాబ్లమ్స్ వస్తుంది. కొంచెం తెలివితేటలు కొంచెం తగ్గిస్తే ఆయన ఎంటర్ అవుతాడు భగవంతుడు. ఏంటి మీ మాటల్లో ఒక ఆధ్యాత్మిక ధోరణి వినిపిస్తుంది. ఎక్కువగా దైవభక్తి ఎక్కువ మీ ఇద్దరికి? ఎక్కువే, దైవభక్తి ఎక్కువే. ఎందుకంటే ఒక్క మాటలోనే మీ ఇద్దరి తత్వాన్ని కొంచెం తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి మధ్యలో వెళ్ళి గురువుల దగ్గర విపాసన చేసాము, 10 టైం చేసి సద్గురు ఈషా ఫౌండేషన్ అందరు గురువుల దగ్గర తిరిగి ఎన్నైనా ట్రావెల్ ఎక్కువ చేసి వచ్చేస్తాను. ఓకే. అంటే ఈ బయట ప్రపంచ విషయాల్లో ఈ పని ఆఫ్టర్ 6 to 6 వర్క్, ఆఫ్టర్ 6 to 6 మై పర్సనల్ వర్క్. అంటే డైలీ ఉంటుంది ఈ ఆధ్యాత్మిక చింతన. ఎన్నో ట్రావెల్ ఎక్కువ చేస్తుంటాం, ఎక్కువగా ప్రపంచ విషయాలకి ఎందుకు దూరంగా ఉంటాం. మనం డైలీ బ్రష్ చేస్తాం, డైలీ స్నానం చేస్తాం, హెయిర్ కట్ పెడతాం. ఇదంతా ఏంటంటే అట్లా అహంకారం కూడా డైలీ పెరుగుతూనే ఉంటుంది, దాన్ని పెంచాలి. కనిపించే వస్తువులు గోల్డ్ పెరుగుతాయి, అది కనిపించని అహంకారం. మనం తెలియకుండానే మనలో నేను మంచివాడినాను, నాకేదో ఉంది, నాకు పేరు ఉందని తెలియని ఒక అహంకారం 2-3 నాలుగు గూడు కట్టుకుంటే. అందుకని జాగ్రత్త, గురువు దగ్గరికి వెళ్ళి కొద్దిగా హెయిర్ కట్ చేసినట్టు అహంకారాన్ని కొంచెం తీసుకోవచ్చు. ఎంత బాగా చెప్తున్నారో అసలు. మీ ఫైట్ మాస్టర్ నుంచి ఇలాంటి వర్డ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయం. అంటే ఇలాంటి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది అనే దానికంటే మేము ఎక్కువ సినిమాల గురించి ఏం చెప్తారా ఇదే ఉంటుంది. బట్ అసలు మీరు ఒక వర్డ్తోనే మీకు సంథింగ్ ఇస్ డిఫరెంట్ అనిపిస్తున్నారు మీ ఇద్దరు. మీ ఇద్దరిలో డామినేషన్ పర్సన్ ఎవరు? రామ్ గారా, లక్ష్మణ్ గారా? డామినేషన్ ఒకటి అనుకుంటే అలా అని కాదు, వెంటనే దేనికైనా రియాక్ట్ అయ్యేటటువంటి ఒక స్పీడ్ ఉంటుంది కదా, ఆ స్పీడ్ మీలో ఎవరికి ఎక్కువ? మీరు మాట్లాడే తెలుస్తుంది. నాకైతే మీకు స్పీడ్ ఎక్కువ అనిపిస్తుంది, అయినా ఆలోచించి మాట్లాడతారేమో అనిపిస్తుంది. రాముడు పేరు పెడితే కొద్దిగా మెయింటైన్ చేస్తాం. పేరుకి తగ్గట్టే ఉన్నారు నిజంగా ఇద్దరు కూడా. సూపర్. మరి ఇంత సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘమైన జర్నీ మీద ది బెస్ట్ ఫైట్ మాస్టర్స్ మీరు ఇద్దరు కలిసి ప్రతి సినిమాకి వర్క్ చేస్తూనే ఉంటారు. మనం ఇప్పుడు మెగా అట్ 70లో ఉన్నాం కాబట్టి మెగాస్టార్తో మీరు వర్క్ చేసిన అనుభవాలు మాట్లాడుకుందాం. రామ్ గారు, అనుభవాలు చెప్పాలంటే ఒక రోజంతా కావాలి, కానీ షార్ట్ కట్ లో ఎడిటింగ్ చేస్తున్నాం. అన్నయ్య తోడు అంటే ఉన్న అనుభవం ఒక రోజంతా కావాలి. మీరు లాంగ్ లో చెప్పరని నాకు అర్థమైంది. ఏదైనా ఎంతవరకు చెప్తారో అలా చెప్పగలడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టుంది. ఫస్ట్ మేము సినిమాలు చూడటమే అన్నయ్య సినిమా. అంతకుముందు పక్క విలేజెస్ ఉండేది. ఏ సినిమానో చెప్పగలరా? గుర్తులేదు. బిల్లారంగా కట్ట గుర్తు భలే గుర్తుంది. బిర్లా రంగ ఇద్దరు కలిసి వెళ్ళారు. చెప్పండి. ఇప్పుడు అక్కడ నుంచి అన్నయ్య జని జాటి సినిమాలు చూడటం, ఖైదీ అని సినిమాలు అంతా అన్నయ్య. అంటే అన్నయ్య సినిమా వస్తే అసలు మాది సంతరావురు పక్కన కారంచేడు మండలం. స్టేట్ రోడ్ సినిమాకి అన్నయ్య ఇలా నుంచుంటారు పోచురు. అవును. మీ ఇద్దరు షూ అట్లా గెటప్ ఇచ్చి ఇట్లా తల చెన్నై వెళ్ళలేవు అనమాట. స్టేట్ మా ఇంట్లో చిల్లు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అంటే ఆయన ఇమేజ్ చూసుకొని మేము అట్లా ఫీల్ అవుతాం. అంటే ఇప్పుడు మీరు ఫైట్ మాస్టర్స్ అవ్వడానికి కానీ ఇండస్ట్రీలోకి రావడానికి కానీ ఆయనే రీజన్? ఫస్ట్ జేబుదొంగ షూటింగ్ చూసింది మేము. ఓకే. ఎక్కడ జరిగింది? విజయ్ గార్డెన్, అరుణాచల్ స్టూడియో, విజయ్ గార్డెన్ ఏదో గుర్తులేదు. అవుట్ సైడ్ రాజు మాస్టర్ గారు. ఓకే. అన్నయ్య చూడంగా ఫస్ట్ ఎవరు రాజు వీళ్ళు ఒక రకం డ్రెస్ చేసుకొని ఉన్నారు అన్నాడు. అనగా కప్పుకొని అలా ఇద్దరం, అంటే మా గురించి కూడా ఒక
అంటే ఒక Attention వచ్చింది. అటెన్షన్ ఒక మనిషికి వచ్చిందంటే అంటే నిజంగా చెప్పాలంటే విలేజ్లో అన్నయ్య వీళ్ళంటే అంటే వాళ్ళు ఒక చంద్రుడుని కానీ మనం ఎలా చూస్తాం మనం అందరు చూడలేము దీన్ని ఎక్కడో ఉంటుంది అనే ఒక చిన్న ఊహ ఉంటుంది కదా, అట్లాంటి ఒక ఫీల్ ఆ చంద్రుడి దగ్గరికే మనం వెళ్ళాము అనుకోండి, ఎలా ఉంటుంది అనుభూతి, అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు మీరు ఇద్దరు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు? 20 ఉండొచ్చు అమ్మా, 21 అట్లా ఉండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. అలా అని కాదు, అంటే మీకు అంటే బాగా చిన్న ఏజా లేకపోతే అట్లే పర్లేదు, 20 years ఆఫ్ ఏజ్ లో అప్పటికి మీరు ఈ ప్రొఫెషన్ లోకి రావాలి అని డిసైడ్ అవ్వడం అలాంటిది జరిగిందా? మేము ఊర్లో ట్రై చేస్తున్నారా? ఊర్లో పొలం పనులు అవి చేసుకుని వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఏదో బయట ప్రపంచానికి వెళ్ళాలి అని ఒక థాట్ వచ్చిందనమాట. ఊర్లో అప్పుడు దాకా 20 సంవత్సరాలు పెదరు మేకలు కాసేవాడు, గేదెలు, పొలం పనులు అన్నీ చేస్తుండేవాళ్ళు. ఏదో ఇక్కడ నుంచి ఏదో బయటికి వెళ్ళాలి అని ఒక థాట్స్ వచ్చేది. అది ప్యాంట్ వేసుకోవాలని ఫస్ట్, సినిమాలో హీరో ప్యాంట్ వేసుకుంటున్నారు కదా మనం వేసుకుందాం అనేది అది ఫస్ట్ గోల్ అనమాట. అట్లా మిలిటరీకి అని పోలీస్కి అని అట్లా ట్రై చేసిన, చదువు లేదు, ఏలు ముద్ర కదా. మమ్మల్ని అన్నయ్య ఐడెంటిఫై చేసింది ఇంకొక విషయం కూడా, త్రినేత్రుడు సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు మేము రాజు మాస్టర్ గారు అసిస్టెంట్కి బ్యాగులు పట్టుకొని వెళ్ళాం. అప్పుడు ఇండస్ట్రీలోకి మా గురుగారు అయితే మెయిన్ ఫైట్ మాస్టర్ కదా రాజు మాస్టర్, ఆయన సినిమాకి చేసాం. మేము అసిస్టెంట్కి వెళ్ళిపోయి కొత్త డ్రెస్ వేసుకొని జనమంతా ఒక పిల్లోడు 5 years అంటే ఈ బిల్డింగ్ పని దూకుతూ ఉంటే అన్నయ్య కాపాడుతుంటాడు, అది సీక్వెన్స్. దానికి అందరూ కూడా పబ్లిక్ అంతా కూర్చొని అంత ఆశ్చర్యంగా చూస్తుంటారు. మేము ఇద్దరు కొత్త డ్రెస్ వేసుకొని వాళ్ళు పోయి నుంచున్నాం, జనాలకు కూర్చొని అందరూ ఆశ్చర్యం చూస్తారు. మేము ఇద్దరు కూడా జేబుల్లో అంటే సినిమాలు అగపడతాం కదా, స్టైల్గా ఉండాలి. పై నుంచి బిల్డింగ్ పై నుంచి ఫోకస్ చేశాడు అన్నయ్య. రే వాళ్ళంతా ఏంటి అదర్చుకుంటారు, వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఏంటి అట్లా స్టైల్గా చూస్తున్నారని ఒక్క మాలు వెలికి పడ్డా. అంటే అన్నయ్య ఫోకస్ ఆయన షార్ట్ చేస్తూ కూడా బయట వాళ్ళ రియాక్షన్ కూడా ఆయన గమనించాడు. బిల్డింగ్ అంటే ఓ 2 floor 3 floor హైట్ ఉంటుంది, అక్కడ ఉండారు యాక్చువల్ అన్నయ్య. కింద చేస్తూ పడిపోతున్న పిల్లని కాపాడుతా వెళ్ళే సమయంలో ఆ ఫోకస్ చేసిన ఫోకస్ కి ఇంకా ఆయన ఫోకస్ లో తిరుగుతున్నా. అలా ఫోకస్ లోకి వెళ్ళిపోయారు, ఇంకా అక్కడి నుంచి ఆగలేదు. ఆ తర్వాత అన్నయ్య తోటి అత్తకి ఉన్న అమ్మాయి మొగుడు సినిమా ఒకనకల్లు షూటింగ్, క్లైమాక్స్ రాజు మాస్టర్ గారి షూటింగ్ జరుగుతుంది. అప్పుడు అన్నయ్యకి పెద్ద బాడీ గార్డులు అప్పుడు తక్కువ ఉండేవాళ్ళు. రాజు పొద్దున్నే కొన్ని వాకింగ్ వెళ్ళాలి, మన వాళ్ళు అసిస్టెంట్ పంపించండి అన్నారు. ఓకే, ఫస్ట్ అన్నయ్య పొద్దున్నే వాకింగ్ వెళ్తున్నప్పుడు అన్నయ్య నడవాలి నడవాలి, కొంచెం దూరంగా అన్నయ్య నడుస్తుంటే కొంచెం నైట్ అక్కడ కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం మనిషి తోడుకుంటుందని నడుస్తుంటే అసలు ఎలా ఉందంటే, అంటే మనం ఇక్కడే ఉండి నడుస్తున్నామా ఎక్కడైనా చంద్రమండలంలో ఉన్నామా అనేది ఒక అనుభూతి అనమాట. అన్నయ్య పక్కన నడిచి అట్లాంటి అనుభూతులు చాలా అన్నయ్య దగ్గర మాకు మర్చిపోయిన అనుభూతులు చాలా ఉన్నాయి అన్నమాట అన్నయ్య తోటి. భలే ఉంది, చాలా క్యూట్ గా ఉంది మీ జర్నీ. నిజంగా ఆయనతో అనుకోకుండా జరిగిన ఒక ట్రావెల్. వెనక నడుస్తుంటే ఎలా ఉంటుంది అసలు, చాలా భగవంతుడు ముందు వెళ్తాంటే మనం వెళ్తాంటే ఎలా ఉంటుంది అట్లా మనిషిని. అప్పుడు అన్నయ్య అంటే ఒక అంటే అందరూ డాన్స్ యాత్ర కానీ మాకు ఒక గాడ్ ఆ టైప్లో ఉండేదన్నమాట. ఆ మాటలు, ఆ స్టైల్, అది ఇది చిన్న మాసీగా ఉండేది. ఆ మాటలు మాకు ఇంట్రెస్టింగ్ కనెక్టింగ్ లాగా. అంటే ఎట్లా అంటే అన్నయ్యకు వచ్చిన తర్వాత లో క్లాస్ పీపుల్ కూడా అన్నయ్య మాస్ కి కనెక్ట్ అయిపోయాడు. డైలాగ్స్ బాడీ ఈజీ మాట్లాడతాం అంతా కూడా. అంటే ప్రతి వాళ్ళు ఆయనలాగా ఫీల్ అవుతూ మాట్లాడుకునేవాళ్ళు. అక్కడ అన్నయ్యకి ఈ రోజు కూడా అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ట్రావెల్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే, అంటే అంతకుముందు దాకా ఒక ఆర్టిస్టులు ఎట్లా ఉండేవాళ్ళు కాదు, కానీ అన్నయ్య వచ్చినప్పుడు ఏదో మన మనిషి ఒక వృక్ష అతను కూడా ఆయన అన్నయ్యలాగా బాడీ లాంగ్వేజ్ అంటే అన్నిట్లో కూడా ప్రతి మనిషి ఏ కూలి పని చేసిన కూడా ఓహో మన మనిషి ఒక హీరో ఉన్నాడే అనే ఫీలింగ్స్ లో అది హీరో. అయినా జనంలోకి మైండ్లోకి దూరిపోయారు, ఒక స్టైల్ క్రియేట్ చేస్తారు. ఒక డాన్స్లో కానీ నడవడంలో కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ చూసినోడు కూడా అలా ఉండాలి కదా, అలా చూడాలి కదా, ఆ స్టైల్ని అనుకరించాలి అనేటటువంటి ఫీలింగ్ని కలిగించేస్తారు ఆయన. యాక్షన్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, అది అసలు ఎవరికి రాదు. అందుకే మేము ఇంతమంది ఇండస్ట్రీలో ఆయన్ని చూసి ఇదయ్యి మళ్ళీ మేము కూడా ఆర్టిస్టులు అవ్వాలని కానీ ఇట్లా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. మరి ఆదర్శవంతుడు. అవును, ఆయన వెనక ఎంతో మంది కళామ తల్లికి ఆయన్ని గుర్తించి ఎంతోమంది వచ్చారు.
వెనక. మీ జర్నీ చాలా క్యూట్ గా స్టార్ట్ అయింది ఆయన చూడడం దగ్గర నుంచి. ఫైటర్ గా చేసినప్పుడు ఎక్కువ సినిమాలు చేశాను అన్నయ్య తోటి. ఎప్పుడు ఫస్ట్ సినిమా ఏంటండి? గ్యాంగ్ లీడర్ ఫైట్ జరుగుతుంది. ఇంట్లో నుంచి విలన్ ఇంటికి అన్నయ్య కొట్టుకుంటూ వస్తుంటాడు రాజు మాస్టర్. ఎలా ఉంటుంది అన్నయ్య తోటి ఫైట్ చేస్తాను, అన్నయ్య వెళ్ళి ఒక కిక్ చేయగలనే, ఇక్కడ చేస్తే ఒక పూల్ మాల మన మీద వేస్తే ఆడ ఎలా పడుతుంది అంత బాగుంటుంది. అంత అంటే అన్నయ్య చేత కొట్టించుకోవాలి అనేది అంత ఫైటర్ గా ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు ఫైటర్ గా ఎక్కువ చేసే ఫైటర్స్ గా మేము ఫైట్ మాస్టర్ అయ్యి పికప్ అయ్యి అయిన తర్వాత అన్నయ్య కొంచెం రాజకీయం అని చెప్పి ఒక 5 years 7 years గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ 150 తోటి మళ్ళీ ఎంట్రీ. 150కి మేము మర్చిపోని ఒక విషయం ఏంటంటే, ఇక్కడ నానకరామగూడలో షూటింగ్ జరుగుతుంది, పిలిచారు మమ్మల్ని ఫైట్ మాస్టర్గా డైరెక్టర్ వినయ్ గారు అని పిలిచి అన్నయ్య అంత కూర్చున్నప్పుడు, అప్పుడు దాకా ఫైటర్స్గా చేసి అంతగా తక్కువేను, ఫైట్ మాస్టర్గా అన్నయ్య పిలిచి చైర్లు పక్కన ఉంటే కూర్చుంటారని, మాస్టర్స్ కూర్చోడని పక్కన చైర్లో కూర్చున్నప్పుడు చైర్ ఎడ్జిలో ఇట్లాగా కూర్చున్నారా అంటే అది కూర్చుంటానికే మాకు 10 నిమిషాలు పట్టింది అనమాట. అంటే ఆ అన్నయ్య పక్కన కూర్చోవటమా, ఇంటర్నల్ గా అన్నయ్యకి ఇదేనయ్య ఇలా పంచుకోవటం చెప్పటమా ఇది కళా అన్నిటికీ ఫైట్స్ డిజైన్ చేసినప్పటికీ కూడా మళ్ళీ మాస్టర్ స్టేజ్ వచ్చాక కూడా మీరు మళ్ళీ ఆలోచించారు. అంటే వెళ్ళేటప్పుడు ప్రతిదీ ఫ్లాష్ బ్యాక్ గుర్తవుతానే ఉంటది. అన్నయ్యకి వెళ్ళి మన షాట్ చెప్పాలా, అన్నయ్య ఎలా పంచి కొట్టాలని చెప్పాలా, అట్లా ఆయన షూటింగ్ అంటే అన్నయ్య అంటే బాగా మాకు రాజు మాస్టర్ గారు అన్నయ్య సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు ఫైట్ మాస్టర్గా. మేము అసిస్టెంట్గా రాజు మాస్టర్ గారు అసిస్టెంట్గా బ్యాగులు మోస్తూ ఆయనకి సేవలు చేస్తుండే కాడ నుంచి అన్నయ్య మమ్మల్ని ఫోకస్ చేశారు. అందుకని అన్నయ్య కూడా ప్రతి ఆడియో ఫంక్షన్లో కూడా వాళ్ళు మా జీవిత చరిత్ర అన్నయ్య బాగా తెలుసు. రాజు మాస్టర్ కాళ్ళు లొకేషన్ కాళ్ళు అత్తటం, ఆయనకి అన్ని మంచిగా అయ్యింది అన్నీ తెలుసు అనమాట. అందుకని మా గురించి బాగా ఆలోచిస్తారు అన్నయ్య అప్పుడప్పుడు. మీరిద్దరు డిజైన్ చేసే ఫైట్స్ కూడా చాలా టఫ్గానే ఉంటాయి, ఏమీ సరదాగా సింపుల్గా ఉంటాయి. అండ్ మీరు ఒక హీరోకి తగ్గట్టుగా వాళ్ళ స్టామినాకి తగ్గట్టుగా మీరు ఫైట్స్ అనేవి డిజైన్ చేస్తుంటారు. ఇక మెగాస్టార్కి ఫైట్స్కి డిజైన్ చేసేటప్పుడు కానీ ఒక సినిమాని బట్టి దాని స్ట్రెంగ్త్స్ మారుతాయి కదా, హీరో స్ట్రెంగ్త్, సినిమాకు ఉండేటువంటి సీన్ స్ట్రెంగ్త్, అవి డిజైన్ చేసినప్పుడు మీకు డిజైన్ చేయడానికి కూడా కాస్త టైం తీసుకున్నటువంటి సినిమా ఏంటి మెగాస్టార్కి? ఆయనకి కూడా మీరు టఫ్గా ఇచ్చినవి ఏమైనా ఉన్నాయి? 150లో కొంచెం మళ్ళీ అన్నయ్య బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఇండస్ట్రీకి వస్తున్నారు, మళ్ళీ ఫర్మింగ్ దానిలో కొంచెం అంటే అన్నయ్య బాడీ లాంగ్ ఆయన లాంగ్ బాడీ ఉంది. అంటే మేము అన్నయ్యతో టైప్ అయ్యి మేము టూన్ అయ్యి చేయడానికి కోసం దానికి కొంచెం బాగా అప్లోడ్ పెట్టాము. కొంత ఆడియన్స్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బూస్లీ సినిమాలో స్టైల్ గా అనే ఒక ఫైటర్ ఉంటుంది, అవును, హెలికాప్టర్ స్టైల్ పంచి కొట్టి టైం గ్యాప్ కానీ టైమింగ్ గ్యాప్ అంటే అన్నయ్య తోటి ఎక్కువ సినిమాలు చూసి అన్నయ్య తోటి ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా, ఆ స్టైల్ అంతా కూడా మాలో కొద్దిగా ఉంటుంది. ఆయన నడవటం మా చేయటం కొన్ని చేసేవాళ్ళు. కాబట్టి ఇక ఫైట్ చేసేటప్పుడు కూడా మేము ఫైట్ చేస్తున్నట్టు అన్నయ్య మేము కలిసిపోయి ఉండేది, మైండ్ ఇన్వాల్వ్. మీరు చేసిన అక్కడ మీ కంటికి బ్రెయిన్ కి కూడా రిఫ్లెక్ట్ అవుతుంటది. అందుకు బాగా వచ్చిందేమో అనుకునేవాడు అన్ని ఫైట్లు. ఆయనకి టఫ్గా మీరు ఇచ్చిన ఫైట్ ఏమైనా ఉందా? టఫ్గా అంటే కొన్ని సీన్స్ రిస్కీ షాట్స్ ఉంటాయి కదా, ఆ రిస్కీ ఫైట్స్ డిజైన్ చేసినప్పుడు ఆయన ఇబ్బంది పడ్డ సందర్భాలు కానీ, లేదా ఆయనకి మీరు చెప్పేటప్పుడు కొంచెం టఫ్ అనిపించిన సీన్స్ ఎందులో ఉన్నాయి? ఉండే ప్రతి సినిమాలో ప్రతి అన్ని యాక్షన్స్ వాల్తేరు వేరే కానీ వాల్తేరు వేరే ఇస్ డిఫరెంట్ కదా, ఏమనిపించింది దానికి క్యారెక్టరేషన్స్? అదే అందుకనే ఆ క్యారెక్టరేషన్స్లో నుంచి అందుకే ఆ బాడీ లాంగ్వేజ్ అన్నయ్యది, ఆ బాడీ లాంగ్వేజ్ ఆయన జీవించేసాడు వాల్తేరు వీరయ్య అద్భుతంగా. మాకు నచ్చిన అన్నయ్య సీన్ ఏంటంటే రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కారు ఎక్కువ దిగి వెళ్ళినప్పుడు అన్నం నడిచి వెళ్తున్నప్పుడు ఆ తెలియని ఆ స్టైల్ గల అన్ని ఒక సెన్సిటీ చిన్నది, దాన్ని అంత ఏజీలో కూడా అద్భుతంగా వాల్తేరు వీరయ్య చూసి మాకు చాలా కళ్ళ నీళ్ళు వచ్చి ఆ పర్ఫార్మెన్స్ అది చూసి అన్నయ్య స్టేజింగ్ ముందు మాట్లాడామన్నమాట. అన్నయ్య అనుబంధం అన్నయ్యతోటి అంటే 70 సంవత్సరాలు దగ్గరికి రాబోతున్నాడు, ఇంకా కళామ తల్లి ఇంకా ముద్దు బిడ్డ. మాకెందుకు ఫీలింగ్ ఆ 70 వేయకుండా ఉంటే బాగుండదు అనిపిస్తుంది. నేను ఇంటర్వ్యూలో ప్రతి గెస్ట్ నుంచి వస్తున్నట్టు సేమ్ డైలాగ్ ఇదే, అన్నయ్యకి 70 కాదు 70 అనేది తీసేస్తే
ఎప్పుడు మనకి యంగ్గా పడుతుంటాడు కాబట్టి దాని నుండి నేమ్ అనేది అనేది షాకింగ్ అనిపిస్తుంది కదా. something చూసినప్పుడే మాకు డైరెక్టర్ చూసినప్పుడు దాన్ని మేము రుచి చేసుకోవడానికి మనసు కష్టంగా ఉంది. అన్నయ్య ఏజ్ వెనక్కి వెళ్ళిపోయింది, బయలాజికల్ ఏజ్ మన ఏజ్ డిఫరెంట్ అంటారు. ముందుకెళ్ళిందని కాదు, వెనక్కెళ్ళిందా ముందుకెళ్ళని కాదు, అసలు ఆ ఉద్దేశంలో మనం చూడకూడదు. ఫస్ట్ అసలు రాదు, ఆయన చూసినా గానీ రాదు. మన సెలబ్రేషన్ లో అది ఫార్మాలిటీగా ఒక 70 తప్ప మీరు ఒక చిన్న ఒక ఫార్మాలిటీ వెళ్ళాలని పెట్టుకున్నారు కానీ మా దృష్టిలో ఆ ఫార్మాలిటీ లేదు, అసలు ఎవరి దృష్టిలోనే లేదు. బట్ ఫార్మాలిటీ బ్రేకింగ్. మీ అందరి అభిమానము, మేము ఆయన అంత యంగ్గా ఎనర్జెటిక్ గా కనిపిస్తుంటారు. నిజంగా ఆయన క్రమశిక్షణ కూడా అయి ఉండొచ్చు. మరి రీసెంట్గా మీరు విశ్వంభరాకి డిజైన్ చేశారు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. దాని ఫైట్స్ డిజైనింగ్ ఎలా ఉంది, ఏంటి దాని గురించి చెప్తారా? విశ్వంభర ఒక ఇంటర్వ్యూ బ్లాక్ ఒక 100 మంది ఫైటర్స్ తోటి ఒక ఎమోషనల్ బ్లాక్ డ్రామా చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది అన్నయ్యతో కూడా. అన్నయ్యని కూడా దాన్ని రోబు కట్టి చాలా రిస్క్ కూడా చేపించామన్నమాట. ఎందుకంటే అది చాలా వర్క్, చాలామంది మీరు తొందరలో చూడబోతున్నారు. ఎన్ని రోజులు పట్టిందండి ఇలాంటి సీన్స్ రెస్క్యూ షాట్స్ చేయడానికి? 15 days చేసి 15 రోజులు చేసాము. 15 days పెద్ద క్లైమ్ ఉండవు. 100 మంది తోటి విలన్స్ వచ్చి చేస్తున్నప్పుడు దానిలో ఉన్న ఎమోషనల్ అన్నయ్య ఫీలింగ్స్, ఆ స్టైల్ బాగా వర్క్ చేశాను. తర్వాత ఇంకోటంటే అన్నయ్యకి హనుమాన్కి ఒక రిలేషన్షిప్ ఉంది. మేము ఇంటర్వ్యూ చేసిన దాంట్లో హనుమంతుని బ్యాక్గ్రౌండ్లో చేస్తాము, బట్ అన్నయ్యకను దానికి ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది. ఆ పవర్ అది జనరేట్ అవుతుంది ఇద్దరికి. ఆ పవర్ తోటి మాకు అక్కడ చూసి హనుమాన్ చూసి అన్నయ్యని చూసి పెద్ద మాకు తేడా కనిపించలే. అట్లాంటి ఒక ఫీలింగ్లో చేసాం. ఆ ఎనర్జీ వచ్చేస్తుంది, ఒక ఆరా ట్రావెల్ అవుతుంది. అంతెందుకు అన్నయ్యతో చూస్తే హనుమాన్కి వాళ్ళిద్దరికి అంత కలిసిన సంబంధం ఉంది. ఎంత అబ్జర్వ్ చేస్తుంది అయితే అన్నయ్య మమ్మల్ని ఎంతో అంటే ఒక 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 తమ్ముళ్ళలాగా ఎంత ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా కానీ ఎంత ప్రేమగా మాట్లాడటం కానీ చాలా అద్భుతం. అన్నయ్య కొన్ని ఇంటర్వ్యూల్లో మా గురించి మాట్లాడటం, అంటే మా అన్నదమ్ము రిలేషన్స్ దీని గురించి కానీ మాట్లాడినప్పుడు చాలా అద్భుతం. అంటే మమ్మల్ని ఎంత అన్నయ్య నోట్ చేశారా, ఎంత ఐడెంటిఫై చేశారా? నేను అదే అడుగుదాం, ఏంటి మీ ఇద్దరు అనుబంధం మీద కూడా ఎప్పుడైనా ఆయన మాట్లాడారా? మేము ఫుడ్ ఏం తింటున్నాం, ఏంటి, ఎన్ని గంటలు పడుకుంటాం, ఎన్ని అడుగుతారు అన్నయ్య. మేము ఈ షూటింగ్ కూడా చేస్తామంటే అన్న సెట్లో మన కొట్టాల చివరి పేరుండేది ఆచార్య చేస్తా ఉంటే సడన్గా షెట్కి వచ్చినప్పుడు చాలా లీన్ అయ్యి వచ్చారు అన్నయ్య. సన్నగా వచ్చినప్పుడు ఆశ్చర్యపోయి అన్నయ్య బాగా తగ్గిపోయారు అన్నయ్య అన్నాం. మీరు ఆదర్శవంతప్పుడు జరుకు వచ్చింది అట్లా. అంటే అంత పెద్ద మనిషి కూడా మమ్మల్ని కూడా మాలో ఉండ మంచి గుణాలు కూడా ఎన్ని దాన్ని అంత పెద్ద మాట అన్నాడంటే ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడో మనుషుల్లో నుంచి అనేది. ప్రతి మనిషి కూడా ఒక మనిషి ఎదుటి మనిషిని చూసినమ్మనే అతని నడవడిక, అతని మాటలు తీరు, వాడు ఫుడ్ సెక్షను, వాడు బ్రీవింగ్ మొత్తం కూడా అన్న స్కానింగ్ చేస్తాడు. అది అసలు వాళ్ళ క్వాలిటీని లోంచి తీసుకుని మళ్ళీ ఆయన తన ఆచరణలో ఏం కావాలో తీసుకోవడం అనేది గొప్ప మనసుండ. అంటే జనరల్గా ఏమనుకుంటాం, హీరోలు అది ఆ స్థాయి హీరో అంటే అసలు మనం చూడరు, పట్టించుకోరు అనుకుంటే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మేము తింటున్నాం, ఎలా మాడుతున్నాం, ఎవరితో నవ్వుతున్నాం. అన్నయ్య అన్న తర్వాత మాకు ఇంకా కన్స్ట్రక్షన్ ఎక్కువ వేసింది. అంత పెద్ద మనిషి ఐడెంటిఫై చేసి మాట్లాడంటే దీన్ని ఇంకా కరెక్ట్ చేయాలి, ఇంకా పర్ఫెక్షన్ పెరిగిందేమో ఇద్దరికి. ఎస్, మరి ఆచార్యాలు చక్కగా తండ్రి కొడుకులు ఇద్దరితోనూ మీరు వాళ్ళకి ఫైట్స్ డిజైన్ చేశారు. ఎట్లా అనిపించింది? అన్నయ్య సినిమా సెకండ్ ఎంట్రీ అయిన కాడ నుంచి అన్ని సినిమాలు చేస్తూ అన్ని మీరిద్దరే చేశారు. బోలాశంకర్ కూడా మీరే చేశారు కదా. అంటే తండ్రి కొడుకులతో చేసినప్పుడు ఆ సినిమాని మీరు చూసినప్పుడు కానీ మీ ఫైట్స్ వాళ్ళిద్దరికి డిజైన్ చేసినప్పుడు ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? దానిలో కొంచెం సినిమా యావరేజ్ వెళ్ళింది కానీ దానిలో ఇద్దరు కలిసి ఒక ఫైట్ చేసాం ఆచార్యలో. ఏంటి ఇద్దరిని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఇద్దరికి పోటీగా పెట్టాలి, ఇద్దరు తగ్గడానికి లేదు షార్ట్స్ సీన్స్. మీ డిజైనింగ్ ఏంటి అప్పుడు? మీ వర్క్ ఏంటి? మాకు ఒక షాట్ అంటే అన్ని షాట్ చెప్పలేము. బాబు వస్తుంటారు, రవిడీలు వస్తుంటారు, అలా తిరిగి ఇలా అంటాడు హ్యాండ్, అలా కాలు పెట్టి శరణ్ అలా అంటే అలా వేసాడు. అంటే అన్నయ్య ఇంకా ఏదైనా ఉందా అలా జనంలోకి అలా చిన్న స్టార్ని పంపించారు, అలా పంపించారు అనేది చిన్న మేము ఆ కంపోజ్లో చేసి చూసి ఆనందపడ్డాం అనమాట. ఇట్లా ప్రతి షాటు అన్నయ్యతోటి మేము ఇక్కడ ప్రతిదీ అంత ఫ్రెండ్షిప్గా
అన్నయ్య మా తమ్ముళ్ళు అనే అనుబంధం, అంటే ఒక మాస్టరు మేమేదో మాస్టరు అట్లా అని కాకుండా సెట్లో కూడా అన్నదమ్ముల రిలేషన్స్ మా మధ్యన ఎక్కువగా ఉంటుంది. అందుకని అన్నయ్య నేను చెప్పే మా ఆడియో ఫంక్షన్లో కూడా నేను మెగాస్టార్ చిరంజీవి అని మెగాస్టార్ అనే దానికంటే కూడా అన్నయ్య అనే ఈ వార్త అనేది అందరిలో చాలా బాగా దూసుకెళ్ళిపోతుంది. అందుకని అన్నయ్య అని పిలుతాను. ఫిల్మ్ అంటే మీ ఇష్టం. చిరంజీవి గారు అనేకంటే కూడా అన్నయ్య అంటే వాళ్ళకి ఒక సంతృప్తి వస్తుంది, అంటే మనిషి కనిపిస్తుంది అనమాట. మనసారా మాట్లాడితే ఎలా ఉంటుంది, అలాగే దానికి అన్నయ్య అనే పదాన్నే వాడుతున్నారు, చాలా ప్రేమగా పిలుచుకుంటున్నారు అందరూ. తండ్రి కొడుకులు ఇద్దరికి మీరు డిజైన్ చేశారు కదా, వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు వాళ్ళ స్టామినాస్ చూసినప్పుడు ఏమనిపించింది? లేదు వాళ్ళు ఆ సమయంలో మీరు కెమెరా పెట్టి మా దగ్గర ఫేస్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు ఎందుకంటే ఆ సినిమా మీద ఉన్న ప్రేమ, సినిమా కళామ తల్లి మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా అన్నయ్యకి ఒక ఇంచు కూడా తగ్గలే అసలు. అంటే ఎంత టైమింగ్ డెడికేట్గా ఎన్ని గంటలు రమ్మన్నాను అసలు. అంటే మేము షార్ట్ పొద్దున్న చెప్పి కెమెరా మ్యాన్లో చాలా మంది కూడా అన్నయ్యకి పొద్దున 7:30 లేదా 9 లేదా 8:30 టైం చెప్తే ఆ టయానికి కెమెరాలు అక్కడ ఉండాలి అంతే, ఆ క్షణం వచ్చేస్తాడు అంతే అంతే. అంటే 8 అన్నారు అనుకో, 1 minute బిఫోరే ఉంటాడు లొకేషన్. మిగిలిన వాళ్ళ పని అయిపోయింది ముందు లేకపోతే. అందుకని అన్నయ్య టైం లొకేషన్ అన్నయ్యకి ఏం టైం చెప్పారు అని అడుగుతాం ముందు. 8:30 చెప్పారు అనుకో, 8:30 ప్రిపేర్ అయిపోవడానికి. ఏం లేదు తెలియదు. ఇప్పుడు మేము కంపోజ్ చేస్తుంటాం, అన్నయ్య ఏదో సరదా వాళ్ళు కూర్చోడం మాట్లాడుకుంటుంటారు, కానీ వచ్చినాక అంటే చేసేస్తాడు. ఏంటి అని చూస్తే అక్కడ చూస్తుంటే వాళ్ళతో మాట్లాడతాడు, కానీ అబ్జర్వేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అంత కళామ తల్లితోటి మాట్లాడతారు, కానీ నా పని ఈ మాట్లాడే పని కాదు, నేను అక్కడ కంపోజ్ చేసే పని అన్నట్టు ఊరక మాట వరుసగా మాట్లాడతారు, కానీ లుక్ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంటుంది. ఇట్లా కళామ తల్లికి ముద్దు బిడ్డ, చాలా మందికి ఆదర్శం ఉంది. అంటే ఎన్నో, అంటే ఆయన క్వాలిటీస్ని ఎన్ని రకాలుగా ఒక డైమండ్ ఉందమ్మా, ఈ పక్క అందంగా ఉంది, ఈ పక్క అందంగా ఉంది అని ఆయన చెప్పగలుగుతాం. అన్ని కోణాల్లో ఆయన వెలుగులు సినిమా మీద రెస్పెక్ట్ కానీ, ఫ్యామిలీ మీద కానీ, హెల్ప్ నేచర్ కానీ, అన్ని బ్లడ్ బ్యాంక్ అది కానీ, ఎన్నిట్లో కూడా అన్ని కోణాల్లో తీర్చిదిద్దిన అన్నయ్య నా కళామ తల్లికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి అన్నయ్య బర్త్డే ఫంక్షన్కి మమ్మల్ని కూడా ఒక గుర్తించి మేము కూడా అన్నయ్య గురించి మాట్లాడే స్థితికి మీరు మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు ముందు మీకు థ్యాంక్స్. $9 TV వాళ్ళకి, ఏ ఏజ్ మేనానికి మీకు థ్యాంక్స్. అంటే మమ్మల్ని కూడా మాట్లాడతా అట్లా ఎట్లా అనుకున్నారు అంటే ఇంకోటి ఏంటంటే అన్నయ్య ఒక స్టేజ్ ఉంది కదా, అంటే అన్నయ్య గురించి మేము మాట్లాడతాం అనేది ఒక హ్యాపీనెస్ ఉంది, ఒక డే హ్యాపీనెస్, ఒక షేరింగ్. అది ఆ ఎక్స్పీరియన్స్ థ్యాంక్స్ అంటే షేర్ చేసుకునే సందర్భం భగవంతుడు ఒక్కొక్కసారి ఈ రకంగా ఇస్తాడేమో, మనం పర్టికులర్ గా మాట్లాడలేం, బట్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడాలి. ఇంకా బర్త్డే ఇంకా లాంగ్ టైం ఉండగా అందరిని అన్నయ్య దగ్గర వర్క్ చేసిన వాళ్ళని వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసి జనానికి అన్నయ్య ఉందాక మంచితనాన్ని, ఆయన యాక్టివ్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా జనాలకు తీసుకెళ్తున్నారు చూడు. బట్ ఈ థాట్ వాళ్ళు ఎవరి దగ్గర మంచి గుడ్ థాట్ అనమాట. ఎందుకంటే ఈరోజు August 22 రోజు అందరూ గ్యాదర్ అయ్యి అన్ని మీడియాలో అప్పుడు అనుకుంటూ కూడా ఓ నెల 2 నెలలు 3 నెలలు నెమరేసుకుంటూ ఆ బర్త్డేని తలుసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని, ఒక ఎక్స్పీరియన్స్ని చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ను తెలుసుకునే సందర్భం ఇప్పుడు ఆడియన్స్కి కూడా వచ్చింది కదా, అన్నయ్య ఇలా ఉంటారు ప్రతి ఒక్కరితోనూ అనే విషయం మనం చెప్తేనే, ఇలా చెప్తేనే తెలుస్తుంది. మరి అన్నయ్యలో మనం అన్నయ్య ఒక స్టూడియోలో వర్క్ జరుగుతుంది, కాబట్టి ఒక అతను నమస్కారం పెట్టి చెప్పులు పక్కన ఇడిచి వచ్చి నమస్కారం పెడుతున్నాడు. ఏమయ్యా ఏంది ఇది పెద్ద అవసరమా నీకు చెప్పులు వేసుకుంటారా అంటే ఇంత చిన్న పాయింట్ కూడా, అంటే అతి మర్యాదను కూడా అంత అవసరం అని సూక్ష్మ పద్యానికి గమనించా. మీరు అన్నట్టుగా అంత సూక్ష్మంగా ఆయన అలా పరిశీలిస్తారని కూడా మనం అనుకోం కదా. అంటే వస్తారు, విష్ చేస్తారు అనుకుంటా, అతను ఏం చేశారు, ఎలా వస్తున్నాడు, ఏంటి అనేది అంత షార్ట్ టైమ్ లో క్యాజువల్ మాట్లాడవచ్చు కదా. దానికోసం ఇట్లా ఇట్లా చెప్పులు అక్కడ ఇచ్చి అంటే ఏదో అంత ఎందుకే మీకు, నేను సాధారణ మనిషిని అనే ఫీల్ చెబుతున్నాను నేను. అవును, చెప్పుడు చదువుతాలో ఈయన కొంచెం అలా అహంకారం వెళ్ళాలి, కానీ నాకు అంత అవసరం లేదు అనే పాయింట్ అంటే నాకు చాలా చిన్న పాయింట్ కూడా గుర్తు చేస్తాను నేను. అట్లా చాలా అద్భుతం.
అన్నయ్యలు ఎన్నో అనుభవాలు అన్నయ్యతోటి ఎన్నో మాటలు షేరింగ్ చేసుకొని కూర్చొని. ఫైట్స్ లో ఎప్పుడైనా ఆయనకి రీడిజైన్ చేయాల్సి వచ్చిందా? ఏదైనా ఒక ఫైట్ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ మార్చాల్సిన సందర్భం కానీ సిచ్యువేషన్స్ డిమాండ్స్ వల్ల? అన్నయ్య తోటి బయటతో అన్నయ్య అప్పుడప్పుడు హౌస్ కి పిలుస్తారు మమ్మల్ని, మీరు ఎలా అనుకుంటున్నారు, ఓకే అన్నయ్య లోపల ఉన్న కొన్ని ఐడియాస్ కొన్ని చెప్తారు, అన్ని ఇలా ఉంటే బాగుంటుంది. ముందుగానే హోంవర్క్ చేసుకొని అన్నయ్యతో చాలా ఫైటింగ్ కంపోజ్ చేసుకొని చూపిస్తాం. అన్నయ్య కొన్ని ఇది నా ఏజ్ కి లేదంటే నన్ను ఎక్స్పెక్ట్ చేయాలనే కొన్ని మార్పు చేర్పులు జరుగుతుంది. ఓకే, అంటే బిఫోర్ షూటింగ్ మీతో దాని మీద షూటింగ్ ఉంటుంది. అన్నయ్య దగ్గర నేను ఇంటికి వెళ్ళి ఎన్ని మాటలు కూర్చొని షూటింగ్స్ ఎట్లా ఉండాలి అనేది కొత్త అవుట్పుట్ తీసుకొని చేస్తాం. చూసి ఆనందపడే సూపర్ గా పొగిడిన సమయం, అదే ఇది మీరు చేసారు కానీ ఇది కొంచెం బెటర్ గా చేస్తే బాగుందంటే దాన్ని డెవలప్ చేసుకుంటే జరుగుతుంది. సజెషన్ కావాలి, పెద్ద సజెషన్ కావాలి. అంటే సీన్స్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇలాంటి షార్ట్స్ చేసేటప్పుడు రిస్కీ షార్ట్స్ ఉంటాయి, అలాగే ఎక్కువ రీటేక్స్ కి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అన్నీ ఎట్ ఏ టైం అయితే సమకూరవు, అయిపోవు. అలాంటి రిస్కీ షార్ట్స్ చేసినప్పుడు కానీ రీటేక్స్ చేసినప్పుడు కానీ చిరంజీవి గారు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటూ చేస్తారు? ఆ సీన్ పర్ఫెక్షన్ లో ఆయన చూపించే నిబద్ధత ఎలా ఉంటుంది? ఆయనకి డౌట్ ఉన్నా కానీ చేసేస్తారు. డైరెక్టర్ ఓకే చెప్పినా ఆయన అడుగుతారు, కొంచెం ఇక్కడ నాకు తప్పుగా ఉంది అని చెప్పి అడుగుతారు. అన్నమోరా ఆయన అన్నయ్యని అడుగుతారు. ఓకే, ఆయన కాంప్రమైజ్ అయ్యారు. ఒకవేళ డైరెక్టర్ కాంప్రమైజ్ అయినా వర్క్ అంటే వర్క్ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండబట్టే ఇక్కడ ఉంటారు. కాంప్రమైజ్ అయి ఉంటే అలా ఉండేది కాదు కదా. దాంట్లోనే మరి కాంప్రమైజ్ అవ్వకుండా జీవితం తాబులు చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈరోజు నుంచున్నాడు శిఖరం ల్యాండ్ మార్క్ లో ల్యాండ్ మార్క్ అంటారు కదా. ఆయన ఒక బ్రాండ్, మెగా అనేది ఒక బ్రాండ్. అందులోనూ మీరు చాలా చూసారు ఆయన్ని. ఆయన యంగ్ ఏజ్ అప్పటి నుంచి, అంటే ఆయన కెరియర్ స్టార్ట్ చేసి పీక్స్లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 150 తర్వాత దాకా ఈ జర్నీని చూసారు కదా. ఏమైనా మార్పు కనిపించిందా ఒక నటుడిగా? ఆయనలో మీరు నోటీస్ చేసిన మార్పు ఏంటి? మార్పు ఏం లేదు. అందులో మీరు బాగా చూస్తున్నారు ప్రేమ, సినిమా ఒక రెస్పాన్సిబిలిటీ, మార్పు ఏం లేదు. మార్పు ఉంటే ఉండరు కదా అంటున్నాను నేను. కొంచెం ఇంచి కూడా తగ్గలే ఆయనకి, ఫ్యాషన్ ఇంకా తగ్గలేదు అన్నమాట. అంటే నేర్చుకునే టైంలో ఒక రకంగా ఉంటారు, అన్నీ తెలిసిపోయిన తర్వాత ఇంకొక రకమైనటువంటి ఇది మనం చూస్తుంటాం. అంటే జనరల్ గా తెలిసిపోయిందని మనం చిరంజీవి ఇంత పెద్ద ఆయన కదా, ఆయనకి తెలిసిపోయిందని మనం అనుకోవడం తప్ప ఆయన అనుకోరా, కొత్తలాగా ఫీల్ అవుతారు. ఓ సూపర్. అది కదా ఉన్న టెక్నిక్ అదే అమ్మా. మనిషికి ప్రతిదాన్ని కూడా ఫ్రెష్ గా అనుకుంటేనే దానిలో ఉన్న క్వాలిటీస్ అని చెప్తాకు నాకు ఇదంతా తెలుసులే అని అన్నారు. రెస్పాన్సిబిలిటీ లేనట్టు అది అహంకార స్థితి అంటారు అనమాట. అందుకని ప్రతి చిన్న సీన్ కూడా చాలా గమనంగా సూక్ష్మంగా ఆలోచించి ఆయన పర్ఫార్మెన్స్ చేస్తారు. మరి ఆయన డాన్సులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు ఫైట్ మాస్టర్స్, ఫైట్ లో చాలా చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇంకా డాన్స్ విషయానికి వస్తే ఆయన డాన్సులు మీరు చూస్తున్నప్పుడు ఆయన ఇచ్చే స్టైల్ కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? అన్నయ్య వాళ్ళ ఇంటికి చిన్న గెట్ టుగెదర్కి పిలిచారు అంత టెక్నీషియన్స్. పిలిచినప్పుడు అక్కడ 2 సాంగులు అన్నయ్య హోమ్ థియేటర్లో ఏసీ పెట్టినప్పుడు ఇక జనమంతా కేకలు, అరుపులు. ఏంటంటే ఆ డాన్స్ చిన్న, ఆ పర్ఫార్మెన్స్, చిన్న మూమెంట్, ఆ కటింగ్స్, అది ఒక చిన్న ఆ స్టైల్ అయితే ఇంకా అందరూ పెద్ద బాడీ లాంగ్వేజ్. నిన్న మాకు మొన్న చిరంజీవి అన్నది ఈ సినిమా రిలీజ్ అయింది కదా, జగదేవుడు రైతులకు సుందరి, శ్రీదేవి గారితో చిన్న మూమెంట్, అమ్మని కమ్మని దెబ్బని చిన్న స్టైల్ అంట. అసలు ఏంటంటే చూస్తుంటేనే ఒక చిన్న అద్భుతం, ఎక్కడో ఒక మనిషిని చూసినట్టు ఆ పర్ఫార్మెన్స్. ఆ శ్రీదేవి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ చేస్తుంటే డ్యాన్స్ 2 కళ్ళు సాలవేమో అన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎన్నిసార్లు అన్నా చూడండి, చిన్న మూమెంట్, చిన్న స్టైల్ గా. అదే టక టక ఆవిడ తగ్గలేదు, అన్నయ్య తగ్గలేదు, పోటీగా. ఆ సాంగ్ అది ఎన్ని మాటలు చూసినా, ఎన్ని టైం చూసినా గానీ అది మన కొత్త. ఇప్పుడు చూసిన కొత్త అంటే ఒక మనిషి కూడా ఇంత ఈజీ ఉంటుందా, బాగా ఇంత ఈజీ ఉంటుందా అని. స్టెప్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ దానిలో ఒక అందం కనిపిస్తుంది. అసలు అదేంటో అర్థం కాదు. క్రేజీ చిన్న చిన్న ఒక స్టైల్. అసలు ఏమంటే ఎంత పోటీగా వాళ్ళిద్దరు మనసు లోపల పోటీగా వేసి ఉంటారు అనేది నాకు నిన్న చిన్న నిమ్స్లో పెట్టిన చిన్న బిట్టు, చిన్న అలా నడుస్తూ పాడుతుంటారు. చిన్న గార్డెన్ లో చిన్న రెడ్ చైర్స్ అన్న చేతులు పెట్టి నడుస్తుంటాడు.
అంటే వాళ్ళు ఇద్దరిలో ఒక్క ఇంచు కూడా తగ్గకుండా ఒకళ్ళనొకళ్ళు పర్ఫార్మెన్స్ చూస్తుంటే మేము ఒకే రోజు అన్నయ్యది 3 సినిమాలు చూసాం మా చిన్నప్పుడు. చిన్నప్పుడు 3 సినిమాలా ఒకే ఒకే రోజు? ఏంటవి? అది అడవి దొంగ, ఇంకోటి ఒకటి రాక్షసుడు. రాక్షసుడు ఒకే సినిమాలో అది పండగ సినిమాలు 2 సినిమాలు 2 సినిమాలు వస్తాయి అన్నమాట. 3 సినిమాలు సినిమాలు 3 సినిమాలు ఒకే మాకు చూసాం. ఓకే. తర్వాత మేము బాగా చిన్నప్పుడు మన తిరణాలకు వెళ్ళినప్పుడు అన్నయ్య నాగుపాముతో చేస్తారు. సినిమా పేరు ఏంటది? పున్నమి నాగు. అప్పట్లో మాకు అక్కడ మా పావులూరు తిరణాలు అంటే దేవుడు స్థానాలు అయితే అక్కడ వేసేవాళ్ళు అన్నీ. అంటే సినిమాను మొదలు పెడితే కంటిన్యూ మధ్యలో అంటే మేము వెళ్తే మేము పోయే క్లైమాక్స్ ఉంటుంది. అంటే తిరణాలుగా అట్లా క్లైమాక్స్ చూసినామంటే మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ మొదటి నుంచి అట్లా చూసి ఒకసారి అట్లా రిపీట్ చూసిన టైం. మరి చివరిగా మీ బ్రదర్స్ ఇద్దరు అన్నయ్య గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? విశ్వంబర్ నుంచి ఏదైనా కొంచెం చెప్తారా? చివరిగా విశ్వంబర్లో అన్నయ్య గెటప్ గురించి మీ ఒపీనియన్స్ లో చెప్పండి. ఆదర్శవంతుడు. చెప్పండి. నెక్స్ట్ డైలాగ్ మీదే. స్టైల్లో ఆయనకి మించింది లేదు, స్టైల్ లేదు. ఓకే, నెక్స్ట్ మీరు. కాన్సన్ట్రేషన్ లో ఆయనకి మించిన కాన్సన్ట్రేషన్ మనిషి లేడు. ఓకే. అన్నయ్య అంటే అందరి తమ్ముళ్ళకి నిజమైన అన్నయ్య. సినీ కుటుంబానికి అది యావత్ ప్రపంచానికి ఆయన అన్నయ్య. అందరూ తమ్ముళ్ళకి అన్నయ్య. అట్లా సినీ ప్రపంచంలో కళామ తల్లి ఆయన చూసి వచ్చిన వాళ్ళందరికీ ఒక గురువుగా, ఒక అన్నయ్యగా, ఒక మాస్ కమర్షియల్ ఎలిమెంట్ చేసిన స్టార్గా ఎన్నో ఉండే ఆయన బిరుదులు మనం చెప్పాలి. మొత్తం అన్ని ధరించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని. డాన్స్ సినిమా ఇండస్ట్రీలో డాన్స్ అంటే డాన్స్ కూడా ఇలా వేస్తారా అని ఒక కొత్త కోణాన్ని సృష్టించిన క్రియేటెడ్ గోస్ట్ అన్నయ్యకి దక్కుద్దని అనుకుంటున్నాం. అంటే అప్పటి నుంచి ఒక టైప్ గా వస్తున్న ఆర్టిస్ట్ లో నుంచి ఒక టొట్లో మార్చి సాంగ్ లో అప్షాట్ కొట్టి ఫస్ట్ లో స్ట్రాంగ్ వేస్తున్నాయి కూడా చూసాం. బ్రేక్ డాన్స్ ఈ ఖైదీ సినిమా చూసి అసలు కళ్ళ నీళ్లు వచ్చారు. అట్లా చూసి అలా గాలి తేలిపోతూ ఉండేవాళ్ళం. ఖైదీ సినిమా అలాంటి ఎన్నో బ్రేక్స్ చేసి ఆ సినిమాకి కొత్త దానాన్ని ఒక డ్యాన్స్ కూడా ఎలా చేయవచ్చా అనేది షోమెన్ డైమెన్షన్స్లో తీసుకొచ్చిన, అంటే ఎన్నో కోణాల్లో చూసిన ఒక డైమెన్షన్ని ఏ పక్క తిప్పినా ఒకటే రకంగా అంటారు చూడు, అట్లా అన్ని రకాల్లో తీర్చిదిద్దుకొని ఇంకా సినిమా కళామ తల్లి ఇంకా రన్నింగ్ అవుతూ సేవ చేస్తూ ఇంకా మనం ఆయన అన్నయ్యతో పనిచేసే అవకాశాన్ని కలిపి గాడ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మీరు చాలా అదృష్టవంతులు. నాటి నుంచి నేటి వరకు ట్రావెలింగ్ అనేది కంటిన్యూగా ఉంది. మీరు మాస్టర్సా అంతకుముందు కొరియోగ్రాఫర్స్ అనేది కాదు, ట్రావెలింగ్ వదలలేదు మీకు అసలు. కూడా అన్నయ్యతో ట్రావెల్ వెళ్తూ అన్నయ్య అంటే ఇంకా ఇంటికి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా ఆయన ముందర డిస్కస్ అయితే ఒక ఫైట్ గురించి మాట్లాడడం, శోభలు కూర్చొని అన్నయ్య గురించి మాట్లాడదు మాట్లాడినాలో అద్భుతంగా ఉంటుంది అనమాట. అది సినిమాకి ఫైట్స్ వెళ్ళింటే అన్న ఇంటికి వెళ్ళి డిస్కషన్ చేసి ఇలా చేద్దాం ప్రతి ఫైట్లో మేము అన్న దగ్గరికి వెళ్ళి చూపించే ఏం చేస్తాం అనమాట. ఇలాంటి మమ్మల్ని కూడా ఒక తమ్ముళ్ళలాగా ప్రేమగా ఇంటికి పిలిచి మాతో మాట్లాడి అన్న ఇంట్లో కూడా భోజనం చేసిన రోజులు అలాంటి అదృష్టం మాకు దొరికినందుకు థ్యాంక్స్ గాడ్కి చెప్పాలి. మీరు బ్లెస్డ్ నిజంగా. ఎస్, మరి అన్నయ్యకి మీరిద్దరు శుభాకాంక్షలు చెప్పాలి. ఓకే, చెప్పేసండి. అన్నయ్య అభిమానులందరికీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మాకు తెలిసింది చెప్పండి, మీకు నచ్చినట్లు చెప్పండి. హృదయపూర్వక మా జన్మదిన శుభాకాంక్షలు, మా అభినందనలు. మాకు ఆత్మ అంటే ఆ మనసుని హత్తుకునే ఆ అన్నయ్య చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఆ రోజు వస్తున్న ఆగస్టు 22 రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అన్ని ఏరియాల్లో అభిమానులందరూ పండగ అద్భుతంగా ఈ సంవత్సరం చేసుకుంటే, అంటే పండగ 70 అంటే నాకు వచ్చిన ముద్రే కదా, 70 అంటే ఒక తెలియదు కదా. 2 సంవత్సరాల బర్త్డే కంటే కూడా వచ్చే బర్త్డే అనేది అందరికి పండగ సృష్టించారు మీరు. ఒక 70 అనేది అందరికి అభిమానులందరికీ ఇంకా అద్భుతమైన స్పానింగ్ ఎక్కువ ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం. మేము కూడా ఆ రోజు ఉండి అన్నయ్య బర్త్డేలలో మేము పాల్గొని అభిమానులతో అందరితోటి మేము కూడా డ్యాన్సులు పాటలు ఆడతాను మనస్ఫూర్తిగా మేము చేస్తాం.
సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మీ మెమరీస్ని మెగాస్టార్తో మీకు ఉన్నటువంటి ఈ ప్రయాణాన్ని అద్భుతంగా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక ప్రేక్షకుల దాకా వెళ్తున్నాయి, అందుకు చాలా ఆనందంగా ఉంది. మీ వాల్యుబుల్ టైంని ఇచ్చి ఈ 70లో మీరు భాగస్వాములై చక్కటి మెమరీస్ని మా అందరికీ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, రామ్ లక్ష్మణ్ గారిల అద్భుతమైన ఇంటర్వ్యూ. వారు ఎంతో చక్కగా మన మెగాస్టార్ గురించి చెప్పారు. అలాగే మరిన్ని విశేషాలని మరింతమంది గెస్టులతో వచ్చి మీ ముందుకు వచ్చి మంచి మంచి ఎపిసోడ్స్తో మీకు అనేక విశేషాలని అందిస్తాం. నమస్తే.